కేవలం మీ కానిస్టేబుల్లో 2 టౌన్ పరిధిలో ఉన్న ఎస్ఐ ప్రతాప్ గారి పరిధిలో ఉన్న కానిస్టేబుల్లో కేవలం మందు ఇవ్వలేదని చెప్పి నా బండి నన్ను తీసుకెళ్ళి నా చేత బలవంతంగా స్వైప్ చేయించి, అదే స్వైప్ అంటే ఊదిచ్చి రిసిప్ట్ తీపిచ్చారు. నేను కేవలం మా ఇంటి పక్కన కూర్చొని తాగుతూ ఉంటే రిసిప్ట్ తీపిచ్చారు. అదే కానిస్టేబుల్ని ఊతమంటే ఊతలేదు. నా బండి నెంబర్ AP26BT4668 స్కూటీ హోండా యాక్టివా లైట్ సిమెంట్ కలర్. దాంట్లో నా ఐడి కార్డ్స్ ఉన్నాయి, నా బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కార్డు ఉంది. నేను కేవలం నాకు అలవాట్లేదు, నా ఫ్రెండ్స్ వచ్చిన పరిధిలో నేను తాగిన దానికి నన్ను తీసుకొచ్చి గందరగోళం చేశారు. కేవలం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని, మందు ఇవ్వలేదని చేశారండి. మీరు దయించి కావాలంటే ఫైన్ కట్టించుకోండి. నేను బండి డ్రైవ్ చేస్తుంటే మీరు చేసుకోవచ్చు. నేను డ్రైవ్ చేయకుండా మా ఇంటి పక్కన కూర్చొని తాగిన దానికి వాళ్ళకి కేవలం డబ్బు మద్యం ఇవ్వలేదని చెప్పి నా మీద, నా బండి మీద, కేవలం నా బండి మీద కూడా నా బండి తాగిన దానికి నేను కూడా వస్తాను సార్ అన్న. వచ్చిన దాన్ని తీసుకెళ్ళిన దానికి స్టేషన్లో నా చేత బలవంతంగా రాధాకృష్ణ B2 ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ గారు. నేను ఎవరి పేరు చెప్పినా కూడా నన్ను ఎవరు వదలలేదు. కేవలం 6.5 కిలోమీటర్ నేను నడుచుకొచ్చాను. నాకెందుకండి ఈ కర్మ? ఇలాంటి వాళ్ళు నాకు అవసరమా? నేను తాగాను కదా, నాకు ఫైన్ కట్టండి. అదే మీ B2 వాళ్ళు కూడా తాగున్నారు, వాళ్ళు కూడా నాకు సహకరించలేదు. నా చేత ఊదిచ్చారు కదా, వాళ్ళ చేత ఊదిచ్చమంటే ఊదిచ్చలేదు. దీనికి పరిష్కరిస్తారా? మీరు పరిష్కరిస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకున్నాను సార్.